సరిగ్గా ఒక నెల క్రితం ఒక పాస్టర్ రాజమండ్రికి వస్తున్నాడు హైదరాబాద్ నుంచి. అయితే అతను దారిలో వచ్చే దారిలో మందు తీసుకున్నాడు. అతని బాడీలో కూడా మందుంది. యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. ఇక్కడికి వచ్చాక యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. అయితే దీనిపై చాలామంది పాస్టర్లు ఇది హత్య అని మాట్లాడారు. పోలీసులు చాలా విధాల సాక్ష్యాలు ఆధారాలు చూపించినా సరే. అయితే ఇక్కడ వదిలేద్దాం. ఓకే. పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి. దీనిపై ఇంకా మేధావులు ఏం మాట్లాడుతున్నారంటే, ఇది హిందువులపై జరగలేదండి దాడి. కేవలం మీడియా, హిందువులు, ఆర్ఎస్ఎస్, బీజేపీ వీళ్ళందరూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని. ఒరేయ్, మీరు అసలు కడుపుకి అన్నం తింటున్నారా? తింటున్నారా? అశుద్ధం తింటున్నారేమో నాకు తెలిసాయి. ఎందుకంటే వాడు ఆ ఉగ్రవాది క్లియర్గా చెప్పాడు ఏమని, మీరు హిందువా హిందూ ఆర్ ముస్లిమే కలీమా చదవమని చెప్తాడు. అర్థమైందా? ఒక ముస్లిం వ్యక్తి పర్యాటకుల్ని కాపాడబోయి వారి యొక్క జీవనాధారం పోతుందేమో అని భయపడి వారితో పోరాడి వీరస్వర్గం పొందాడు ఒక ముస్లిం వ్యక్తి. ఓకేనా? వాళ్ళు చెప్పేది కూడా అబద్ధమా? మీరు మనుషులైతే ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయకండి. ఓకేనా? ఇంకోటి, చాలామంది మేధావులు మాట్లాడేశారు. మనకి కేఎఫ్ వాళ్ళు లాంటి ఎంపీ హర్ష కుమార్ లాంటి వారు చాలామంది కూడా మాట్లాడేశారు ఇది హత్య అని. ఇప్పుడు జరిగింది ఇది హత్య, చేసింది ఉగ్రదాడి. ఇది దీనిపైన మీ రియాక్షన్ ఎవరే? అంటే మీకు ఇది కావాల్సింది రాజకీయం. ఏదో ఒక విధంగా ఒక వర్గాన్ని విడగొట్టేసి మేము పదవుల్లోకి రావాలి. ఇదే ధోరణితో ఉంటే, ఓకేనా, ఇదే ధోరణితో ఉంటే ఈ జన్మలో కాదు, మీరు ఎన్ని జన్మలు ఎత్తినా మీరు రాజకీయంగా కాదు కదా, మనుషులుగా కూడా పనికిరారు. నిజంగా చెప్పాలి. అది హత్య అయ్యిందనుకోండి, పోలీసులు చెప్తారు ఇది హత్యరా బాబు అని. కాదు, అది యాక్సిడెంట్. ఇది హత్య. ఇక్కడ జరిగింది హత్య, మారణ హోమం. దీనిపై మీరు ఇంకే వ్యాఖ్యలు చేయకుండా తప్పుడు వ్యాఖ్యలతో మీరు పోయి పబ్బాలు గడుపుకుంటూ ఉంటే మీరు అసలు మనుషుల కిందే ఉండరు జమయ్య. అర్థమవుతుందా? ఇంకోటి, దీనిపై మోదీ గారు అయితే కనుక సరైన యాక్షన్ అవి తీసుకున్నారండి. అందులో ఒకటి ఇండస్ వాటర్ ట్రీటీ. మన దేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళే నీరుని అంతా కూడా మనం కట్ ఆఫ్ చేసేస్తాం ఇక్కడ నుంచి. అర్థమవుతుందండి? ఈ నీరుని అంతా కూడా ఆపేస్తాం. ఆపేసిన తర్వాత ఇంకోటి, మన దేశ సరిహద్దుల్లో కూడా పినాక అండ్ బ్రహ్మోస్ ఇటువంటి అస్త్రాలను మనం రాకెట్లను సిద్ధం చేసుకుని ఉంచుకొని పాకిస్తాన్ ఆర్మీ మీద, ఉగ్రవాదుల మీద, మళ్ళీ సివిలియన్స్ మనం దాడి చేయలేం సివిలియన్స్ మీద. ఎందుకంటే వాళ్ళు ప్రజలే, ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రజలే, అక్కడ ఉన్న వాళ్ళు భారతీయులే. వాళ్ళు పాకిస్తాన్గా మారిపోయినా సరే అది ఒకప్పుడు భారతదేశమే. ఇక్కడ నుంచి మన దేశ ప్రధానమంత్రి గారు ఒకే ఒక్క చిన్న సిగ్నల్ వేసేయండి అంటే కనుక ఆ పాకిస్తాన్ దేశంలో ఉన్న నవాజ్ షరీఫ్, వాడి తమ్ముడు షాబాజ్ షరీఫ్, ఆ దేశ ప్రధానమంత్రి, ఇంకా ఈ ఆర్మీ చీఫ్, వీళ్ళెవరో కూడా ఇంకా ఆ దేశంలో బతకడానికి కాదు కదా, జస్ట్ చిన్న సిగ్నల్ మోదీ గారు వేసేయండి అంటే ఇంకెక్కడితో క్లోజ్. పాకిస్తాన్ అనే దేశమే లేదు, మొత్తం కలిపేసుకుంటాం మళ్ళీ భారతదేశానికి. ఈ సయ్యద్ హఫీజ్ అనేవాడు ఈ ఉగ్రదాడికి అయితే మెయిన్ సూత్రధారి. అండ్ వీడే కాకుండా ఈ దావూద్ ఇబ్రహీం, ఇంకా చాలామంది ఉగ్ర సంస్థలు, ఉగ్రవాదులు పాకిస్తాన్ నిండగా ఉన్నది వాళ్ళే. వీళ్ళందరినీ కూడా మన రా ఏజెంట్లు అండ్ మన ఇండియన్ ఏజెన్సీలు అయిన ప్రతి ఒక్కటి మనకు సపోర్ట్గా రా అండ్ ఐబీ అండ్ మోసాద్, కేజీబీ, సిఐఏ, మొత్తం ఇంటెలిజెన్స్, మొత్తం ప్రపంచవ్యాప్తంగా టాప్ మోస్ట్ ఇంటెలిజెన్స్ అన్నీ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నాయండి. ఈరోజు మనం వదిలేసుకుంటే కనుక మళ్ళీ మనం ప్రస్తుతానికి ఎప్పుడూ కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం సాధించలేం. కాశ్మీరే మనకు కాదు కావాల్సింది, మొత్తం పాకిస్తాన్ని మళ్ళీ మనం కలిపేసుకుందాం.